గురువుగారు, మామూలుగా మనం కేనోపనిషత్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా భగవంతుడిని చేరుకోవాలంటే అసలు మన బుద్ధి ఎలా ఉండాలి? ఇంద్రియ నిగ్రహాలు ఎలా ఉండాలి? ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ ఉపనిషత్తు ద్వారా మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే చాలా మందికి కామన్‌గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఏమిటి ఆధారం? అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీ మాటను నమ్మాలి అంటే ఏమిటి ఆధారం అంటారు. మరి దానికి సంబంధించిన ఈ ఆధారభూతమైనటువంటి ఏదైనా కథ ఈ కేనోపనిషత్తుకు సంబంధించి ఉందా? ఉంటే దాని గురించి చెప్పండి. అమ్మ, ఈ కేనోపనిషత్తులో ఒక చిన్న కథ ద్వారా హ్మ్. భగవంతుడు గొప్పవాడు అనే విషయం తేటతెల్లం చేయబడింది. ఓకే. ఎందుకంటే మామూలుగా ఈ పంచభూతాల్లో అగ్నికి, వాయువుకు గొప్ప బలం ఉంది. హ్మ్. అగ్ని దేన్నైనా కాల్చివేయగలదు. వాయువు దేన్నైనా కదిలించగలదు. హ్మ్. తర్వాత తర్వాత ఈ జీవకోటిలో జీవునికి, హ్మ్. జీవుడు కదా, ఇది ఇంద్రుడని పేరు హ్మ్. ఇతనికి. ఈ జీవునికి ఇంద్రుడని పేరు అన్నమాట. తర్వాత రుద్రుడని కూడా పేరుంది ఇతనికి. హ్మ్. అయితే ఇక్కడ ఈ భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి వీటికి సందేహం కలిగిందట. చిన్న కథ అన్నమాట ఇందులో. హ్మ్. అగ్నికి, వాయువుకు, తర్వాత జీవునికి, జీవునికి. ఇంద్రుడికి. హ్మ్. ఇక్కడ ఇంద్రుడంటే మనిషి కాదు ఇక్కడ. హ్మ్. అగ్ని, వాయువు ఇక్కడ జీవుడు అన్నమాట. అంటే తెలివి కలవాడు వీడు. హ్మ్. వీడు జీవుడు. ఈ ముగ్గురు ఎప్పుడైతే భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలని అనుకున్నారో హ్మ్. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. హుహు. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు అగ్నిని అడిగాడట, నీవెవరు అని. హ్మ్. ఆ! అగ్నిని నీవెవరు అని అడిగితే, నీవెవరు అని హ్మ్. అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అగ్ని చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను దేన్నైనా కాల్చగలిగినటువంటి శక్తిమంతుణ్ణి అని చెప్పాడు. హ్మ్. నేను ప్రపంచంలో ఏ వస్తువునైనా నేను దహించి వేస్తాను. దాన్ని కాల్చగలను హ్మ్. అని ఆయన చెప్పినాడు. ఓహో! అట్లనా? నీకంత శక్తి ఉన్నదా నీకు? హ్మ్. ఏమి? నేను వైశ్వానరుణ్ణి. నేను చాలా గొప్పవాడిని. ఆ! అని ఎప్పుడైతే అగ్ని చెప్పిందో వెంటనే ఆ భగవంతుడు ఒక గడ్డిపోచను అతని ముందు ఉంచాడట. హ్మ్. అగ్ని ముందు ఉంచాడట. ఉంచి దీన్ని కాల్చమన్నాడట. హ్మ్. కానీ కాల్చలేకపోయాడట. అదెలా? ఆ! హ్మ్. అదెలా? అంటే అగ్నికి ఆ కాల్చే శక్తిని ఎవరిచ్చారో భగవంతుడిచ్చాడని ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఓకే. అది. హ్మ్. హ్మ్. అగ్నిని సృష్టించినవాడు భగవంతుడు. హ్మ్. అగ్నికి కాల్చే శక్తినిచ్చినవాడు భగవంతుడు అని ఇక్కడ మనకు అర్థమవుతోంది. హ్మ్. హ్మ్. అది. తర్వాత అగ్ని ఏం చేసింది? లేదు, నేను గొప్పవాడిని అనే విషయం హ్మ్. ఆహ్, మరి తెలుసుకోలేకపోయాను నేను. హ్మ్. నేను బలహీనుడిని అని అగ్నొచ్చి వాయువుకు చెప్పింది. అప్పుడు వాయువు ఏం చేసింది? ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి ముందు నిలబడ్డది. హ్మ్. నిలబడితే అతడు మళ్ళీ అదే గడ్డిపోచను ఇచ్చి హ్మ్. దీన్ని కదిలించమన్నాడు. హ్మ్. కదిలించమనంటే కదిలించలేకపోయింది ఆ గాలి. ఎందుకు కదిలించలేకపోయింది అంటే, గాలికి గూడా ఆ కదిలించే శక్తినిచ్చినటువంటి వాడు భగవంతుడే భగవంతుడు. కనుక, హ్మ్. హ్మ్. గాలి ఆ పని చేయలేకపోయింది. హ్మ్. ఎందుకంటే సృష్టికర్త అంటే పంచభూతాలను సృష్టించిన వాడని అర్థం అన్నమాట. హ్మ్. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలను సృష్టించిన వాడు భగవంతుడే. హ్మ్. ఆయన ఆజ్ఞని అవి శిరసావహించవలసిందే. ఆయన ఆజ్ఞ లేకపోతే కుదరదది. హ్మ్. అగ్ని ఏ వస్తువును కాల్చజాలదు. గాలి దేన్ని గూడా కదిలించజాలదు. హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడ అగ్ని, వాయువు 2 గూడా ఫెయిల్ అయిపోయాయి. హ్మ్. ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు జీవుడు ఏం చేశాడు? ఇంద్రుడు, నేను వెళ్ళి నా బలాన్ని ప్రదర్శించుకుంటాను నేను. నేను అందరికంటే గొప్పవానిగా నిరూపించుకుంటానని భగవంతుని దగ్గరికి పోయి హ్మ్. నిలబడ్డాడు. పోయి నిలబడితే భగవంతుడు మా కనిపించలేదు. హ్మ్. భగవంతుడు కనిపించలేదు అతనికి. హ్మ్. ఎందుకు కనిపించలేదు అంటే భగవంతుడు జీవునికి కనిపించడు. అనిపిస్తాడు గాని కనిపించడు. అది. ఓకే. అది లెక్క అన్నమాట. హ్మ్. ఇది హ్మ్. లెక్క. తేనెను తాగితే ఆ తియ్యదనం మనకు తెలుస్తుంది కదా! అట్లా భగవంతుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. భగవంతుణ్ణి ధ్యానించి ఆనందాన్ని పొందే ఒక స్థితికి మనం చేరుకోవాలి. హ్మ్. అంతవరకే తప్ప భగవంతుని మనం చూడలేం మనం. హ్మ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రుడు భగవంతుడు నాకు కనిపించడం లేదు అని ఒక్కసారి తన బుద్ధిని అడిగాడట. ఆ హ్మ్. బుద్ధికి ఉమా అని పేరు. హ్మ్. ఇందులో ఈ కథ లోపల ఉమ.
ఎందుకు కనిపించలేదు, ఎందుకు కనిపించడం లేదు, భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు అని. ఉమ్, అంటే భగవంతుడు జీవులకు ఎవరికి కనిపించాడు. ప్రత్యక్షంగా కనిపించడు, ఉమ్, అదన్నమాట. కాబట్టి సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి భగవంతుడు ఆయన ఎవరికీ కనిపించేవాడు కాదు, ఉమ్, కానీ అతన్ని మాత్రం మనం ఉపాసించాలి రైట్. అనే ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ ఆ ఉమ బుద్ధి అన్నమాట. బుద్ధికి మరో పేరు. ఆమె ఆ ఇంద్రునికి సందేశం ఇస్తుంది. ఈ విధంగా అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు. ఆయన ఆజ్ఞ లేకున్నట్లయితే, ఆయన శక్తిని ప్రసాదించకపోయినట్టయితే ప్రపంచంలో ఏ వస్తువు కూడా తన పని తాను చేయాలి. చేయజాలదు. ఏ విధంగానైతే శరీరంలో ఇంద్రియాలు పని చేయవో ఉమ్, అదేవిధంగా ఈ సృష్టి లోపల కూడా పంచభూతాలు కూడా ఏవి కూడా అగ్నికి కాల్చే గుణం కానీ, నీటికి తడిసే గుణం కానీ ఉమ్, ఏమి ఆ భగవంతుడు ఇచ్చిందే అన్నమాట. ఎందుకు వాయువును అడ్డంగా వీచేటట్టు చేశాడు భగవంతుడు, ఉమ్, నీటిని పల్లానికి పోయేటట్టు చేశాడు భగవంతుడు, జ్వాలను పైకి ఎగిసేటట్టు చేశాడు భగవంతుడు. ఈ మూడు విపరీతమైతే ఏమవుతుంది? ప్రళయం అవుతుంది. అవును. కానీ కాబట్టి భగవంతుని యొక్క కరుణ, దయ ఉమ్, ఇగో ఈ ఈ వీటి వల్లనే మనకు తెలుస్తూ ఉంది. రైట్. కాబట్టి ఆయన గొప్పవాడైనా మనకు లాభమే, మనకు ప్రయోజనమే. ఉమ్, కాబట్టి భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని మనకు ఈ ఉపనిషత్తు ఈ కథ ద్వారా తేటతెల్లం చేస్తుంది. చాలా అంటే చాలా చక్కటి కథ చెప్పారు. చాలా తత్వం బోధపడే కథ నిజానికి. మనకి మామూలుగా వాడుక భాషలో కూడా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కారణం ఏంటి అంటే ఇలాంటి కథలు మనకు ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి. ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి గురుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. మసన చెన్నప్ప గారి విషయాలు ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైమే సరిపోదు. ఉపనిషత్తులకు సంబంధించి సవివరంగా వివరించే వ్యక్తులు దొరకడం నిజంగా అదృష్టం. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.